రాష్ట్రంలో రైతులు కేవలం ఇప్పుడు వర్షాల కోసమే కాదు ఇంకొక దానికోసం ఇబ్బందులు పడుతున్నారు. అదే యూరియా. యూరియాకి ఒక యాప్ అని తీసుకొచ్చి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తీసుకొచ్చింది. దానివల్ల రైతులు అరిగోసపడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం ఆ యాప్‌లోకి పోయి బుక్ చేసుకోవాలి. దాన్ని ఓటీపీలు ఎంటర్ చేయాలి. మళ్ళీ అది ఎక్కడ స్టాక్ ఉందో తెలవదు. ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడికి ఆ ఊరికి పోయి తెచ్చుకోవాలి. పెద్ద మేజర్ విలేజ్ అయినా కూడా మళ్ళీ ఎక్కడనో పల్లెటూరులోనో అక్కడనో ఇక్కడనో స్టాక్ ఉంటుంది. అక్కడికి పోయి తీసుకొచ్చుకోవాలి. ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. చెప్పుల లైన్లు, పాస్‌బుక్‌ల లైన్లు ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం మీడియాలో. అయితే మంత్రి మాత్రం మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం యూరియా యాప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్నది. యూరియా అక్రమ రవాణా తగ్గింది. డైవర్షన్ అవ్వడం తగ్గింది. సక్రమంగా యూరియా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. నిజంగా ఆయన మాటలు విన్నాక నవ్వాలో ఏం చేయాలో అర్థం కాలే. యూరియా అక్రమ రవాణా అంటే ఎక్కడికి పోయింది అక్రమ రవాణా? రైతులేం తీసుకుపోయి తినరు కదా, అది వండుకొని తినేది కాదు కదా యూరియా. వాళ్ళ పంటకేసుకునే ఒక బస్తా 2 బస్తాల యూరియాకు కూడా ఇప్పుడు రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది యాప్ తీసుకొచ్చిన తర్వాత. కొన్ని చోట్ల అసలు వాళ్ళ ఊరే ఆ యాప్‌లో చూపించట్లేదు. యాప్ ఓపెన్ చేసినప్పుడు స్టాక్ ఉన్నట్టు చూపిస్తుంది. మళ్ళీ బుకింగ్ అయ్యేసరికి అక్కడ స్టాక్ ఉండదు. అసలు షాపుల్లో స్టాక్ ఉండట్లేదు. ఇందులోనూ యాప్‌లో ఒక దగ్గర ఉన్నట్టు చూపిస్తుంది, ఇంకో దగ్గర లేనట్టు చూపిస్తుంది. ఈ కన్‌ఫ్యూజన్‌లు అన్నీ ఉన్నాయి. ఒక యూరియా బస్తా ఒకసారి బుక్ చేసుకోవాలంటే 3 ఓటీపీలు ఎంటర్ చేయాలి. 3 సార్లు, ఒక్కసారి కాదు 3 సార్లు 3 ఓటీపీలు ఎంటర్ చేయాలి. 2 మన దగ్గర ఇవ్వాలి, ఒకటేమో అక్కడ రిసీవ్ చేసుకునే దగ్గర ఒక ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. చదువు రాని వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇది మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. మొదటి నుంచి కూడా రైతులు ఇదే ఇబ్బంది పడుతున్నారు. ఊళ్ళలోకి పోతే యూరియా గురించి అడిగితే పొట్టు తిడుతున్నారు గవర్నమెంట్‌ని. ఏం పనికి మాలింది ఇది, గతంలో చక్కగా ఫోన్ చేస్తే ఇంటికి వచ్చే యూరియా బస్తాలు ఇప్పుడు ఒక్క బస్తా కోసం ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుందని చెప్పి తిడుతున్నారు. కానీ మన మంత్రి గారేమో వచ్చి చాలా అద్భుతంగా ఉంది, మేము చాలా అద్భుతంగా యూరియాను మెయింటైన్ చేస్తున్నాము, అక్రమ రవాణా తగ్గింది అని మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళు రైతుల కష్టాలను పట్టించుకుంటలేరు. నిజంగానే యూరియా యాప్ అద్భుతం అయితే, నిజంగానే యూరియా యాప్‌నే రైతులు కోరుకున్నట్టయితే మీరు ఒక పని చేయండి. కొద్ది రోజుల పాటు అన్ని గ్రామాల్లో రాష్ట్రం అంతటా మీరు ఇప్పుడు యూరియా యాప్ నడిపిస్తున్నారు కదా, ఆ యాప్‌ని అట్లనే పెట్టండి. ప్లస్ ఓపెన్ మార్కెట్ కూడా ఓపెన్ చేసేయండి. గతంలో తెచ్చుకున్నట్టుగా కూడా తెచ్చుకోండి. యాప్ ద్వారా కూడా తెచ్చుకోండి. ఇప్పుడు ఎట్లయితే యాప్‌లో ఎకరానికి ఒకటనో, రెండనో బస్తాలు ఇస్తున్నారు కదా, బయట కూడా అట్లనే ఇయ్యండి. కాకపోతే రైతులు యాప్ ద్వారా తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారా, లేదా నేరుగా పోయి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారా? నేరుగా పోయి కలెక్ట్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఎక్కువ ఉన్నదా వాళ్ళకి, ఎట్లా బెటర్గా ఉందనేది వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకోండి. 2 మార్గాలు ఓపెన్ చేయండి. యాప్ ద్వారా నేరుగా షాప్ పోయి తెచ్చుకోవడం, యాప్లో బుకింగ్ చేసి తెచ్చుకోవడం. ఈ 2 విధానాలు పెట్టేసి బయట మీకు ఏది ఉపయోగకరంగా ఉంది, మీరు దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళ దగ్గర సర్వే చేయండి మీరు. అప్పుడు రైతులు చెప్తారు కదా, ఏది బాగుంది, యాప్ బాగుందా లేదంటే నేరుగా పోయి తెచ్చుకోవడం బాగుందా అనేది. అక్కడ మీకు స్పష్టమైపోతుంది. ఎక్కడ మీరు నిజంగా ఇప్పుడు అద్భుతం, చాలా అద్భుతం, ఆహా ఓహో అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. సో మరి నిజంగానే ఆహా ఓహో అని రైతులు అంటున్నారా, లేకపోతే వేరే ఏమన్నా అంటున్నారా అనేది మీకు అక్కడ అర్థమైపోతుంది కదా. నిజంగానే అక్రమ రవాణా తగ్గాలంటే ఇప్పుడు ఏదైతే యాప్‌లో మీరు పెట్టి ఆధార్ తోటి అనుసంధానం చేసి, ఆధార్ వెరిఫికేషన్ చేసి చేస్తున్నారు. అక్కడనే పెట్టండి యాప్. కొనుగోలు కేంద్రంలో యాప్ పెట్టి అక్కడ ఎంట్రీ చేసి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ చెప్తే అక్కడికెళ్ళి ఇచ్చేయండి. చాలామంది రైతులకు స్మార్ట్ ఫోన్లు లేవు. అదొక సమస్య. ఓటీపీలు 3, 4 ఓటీపీలు ఒక సమస్య. అసలు యాప్‌లో బుక్ చేసుకోవడం ఒక సమస్య. యాప్ ఓపెన్ కాకపోవడం ఇంకొక సమస్య. ఇన్ని ఇబ్బందులున్నాయి. మీరేమో అద్భుతం, ఆహా, ఓహో అంటున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో కంప్యూటర్లు పెట్టండి. పెట్టి అక్కడనే ఆధార్ నెంబర్లు అవన్నీ ఎంట్రీ చేసి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసుకున్నాకనే ఒక బస్తానో, 2 బస్తాలో రైతులకు ఇవ్వండి. అయిపోతుంది కదా. దానికి ఒక యాప్ అని పెట్టి రైతు బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్నాక ఒక ఓటీపీ, మళ్ళా తర్వాత ఇంకొక ఓటీపీ వెరిఫికేషన్ కోసం అది యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఒక ఓటీపీ ఎంటర్ చేయాలి. అయిపోయి మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి పోయినప్పుడు మళ్ళీ ఒక ఓటీపీ. ఇన్ని ఎందుకు? ఏమిటికి రైతులకు ఇవన్నీ? చక్కగా బస్తా తీసుకపోయి పొలంలో చల్లుకుంటారు. రైతు ఏం వండుకొని తినడు అది. దానికి మీరు ఇన్ని గొప్పలు చెప్పుకోవడం, ఏదో జరుగుతుంది యాప్ తోటి చాలా అద్భుతం చేసినాం. అద్భుతం కాదు, నాశనం చేసిర్రు. రైతులు ఆగమవుతున్నారు. పోయి పొలం కాడ పనులు చూసుకోవాలన్నా, లేకపోతే ఈ యాప్ పట్టుకొని ఎక్కడెక్కడనో చూపిస్తున్నాయి, ఇక్కడికి పోయి తెచ్చుకోవాలి. యూరియా బస్తాలు ఫర్టిలైజర్ షాపులు అక్కడెక్కడనో ఉంటున్నాయి. పోయి ఉన్న ఊర్లో కాకుండా వేరే ఊర్లకు పోయి పట్టుకొచ్చుకోవాలి. ఆ ఊర్లు తిరిగే పని మీద ఉండాలి. ఇంత కన్ఫ్యూజన్లో, గందరగోళంలో రైతులను పడేసిర్రు మీరు. సో దాన్ని బంద్ చేసి ఓపెన్ మార్కెట్, యాప్ 2 పెట్టి చూడండి ఒకసారి. మీకు రైతులు దేనికి మద్దతు ఇస్తే అది చేయండి. అంతేగాని ఇట్లా మీరు చేసేదే అది, ఇంకా దానికి మళ్ళీ ఆహా ఊహా అని గొప్పలు చెప్పుకోవడం బంద్ చేయండి. రైతులు అరిగోస పడుతున్నారు యూరియా కోసం. ఇంకా చదువుకోని వాళ్ళు, స్మార్ట్ ఫోన్లు లేని వాళ్ళు ఇంకో దగ్గర పోయి, స్మార్ట్ ఫోన్ ఉన్న దగ్గర పోయి ₹100, ₹200 అని కట్టి మరీ బుక్ చేసుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకు రైతుకి, ఎందుకు ఈ ఖర్చు, అదనపు ఖర్చులు దేనికి?
యూరియా బస్తాలు కొనుక్కోవడమే రైతుకి ఇబ్బంది, ఆ డబ్బులు దానికి కట్టడం. మళ్ళీ ఇప్పుడు బయట ఒక బ్రోకర్ దగ్గరికి పోయి వానికి పైసలు ఇచ్చి వాని యాప్లో బుక్ చేసుకొని ఇవన్నీ రైతుకి ఎందుకు ఇవన్నీ? సాఫీగా ఉన్న అంశాన్ని మీరు జటిలం చేసిర్రు. దాన్ని మళ్ళీ సాఫీగా జరిగేలాగా చూసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి. ఆ ఫర్టిలైజర్ షాప్ దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఆధార్ వెరిఫికేషన్ చేసుకున్నాకనే ఎన్ని ఎకరాల భూమి ఉందో లెక్క తీసుకున్నాకనే అక్కడ ఆ లెక్కన యూరియా బస్తాలు ఇవ్వండి. అప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కదా. యాప్లో బుక్ చేసుకుంటేనే దొరకడం కాదు కదా. యాప్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? మీ దగ్గర ఎన్ని ఎకరాలనేదనే డేటా ఉంటుందా, డేటా ఎంటర్ చేసుకొని దాని ద్వారా తీసుకుంటే అయిపోయింది కదా. ఉన్న నాలుకకు మందేయమంటే కొండ నాలుకను కూడా వీకేసినట్టు చేస్తున్నారు మీరు. సో అది బంద్ చేసి కొంచెం రైతులకు, అసలే చాలా తిప్పల్లో ఉన్న రైతులు, వాటిని తగ్గియండి.